హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100th రామ్సార్ సైట్ ని ప్రకటించడం జరిగిందండి. సో మనకి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ ఏదైతే ఉత్తరప్రదేశ్ లోని బలియా డిస్ట్రిక్ట్ లో ఉందో దాన్ని 100th రామ్సార్ సైట్ గా గుర్తించడం జరిగింది. ఈ వీడియోలో 100th రామ్సార్ సైట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అదేవిధంగా ఇండియా అచీవ్ చేసినటువంటి ఫీట్స్, నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ సైట్స్ కన్వెన్షన్ సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే అసలు రామ్సార్ సైట్స్ ని ఎందుకు ప్రకటిస్తారు? మనకి 1971 లో ఇరాన్ లోని రామ్సార్ వద్ద ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది నిర్వహించడం జరిగింది టు ప్రొటెక్ట్ ది వెట్ ల్యాండ్స్. సో మనకి చిత్తడి నేలలని తెలుగులో అంటారు. ఈ వెట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్జర్వ్ చేయడం కోసము, కాపాడడం కోసం అని చెప్పేసి ఈ రామ్సార్ కన్వెన్షన్ ని 1971 ఫిబ్రవరి 2 రోజున నిర్వహించడం జరిగింది. అయితే మనకి వెట్ ల్యాండ్స్ అనేటి ఏంటి? సో బేసిక్ గా ఇవి మనకి ఎకలాజికల్ ట్రాన్సిషన్ జోన్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ అదే విధంగా మనకి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఈ రెండింటి మధ్యలో ట్రాన్సిషన్ జోన్ గా, మధ్యవర్తిత్వంగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ వెట్లాండ్స్ అనేవి మనకి బర్డ్స్ కి కానీ, అదే విధంగా ఫిషింగ్ కి కానీ, నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ లో అగ్రికల్చర్ కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇవి ఎకోటోన్ గా ఉండడం వల్ల వీటి కన్జర్వేషన్ కోసము, అంటే పరిరక్షించడం కోసం అని చెప్పేసి 1971 లో ఈ రామ్సార్ కన్వెన్షన్ ని ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వెట్లాండ్స్ అని చెప్పేసి ఈ కన్వెన్షన్ ని నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఈ రామ్సార్ కన్వెన్షన్ లో భాగంగా ఏదైతే వెట్లాండ్, ఏదైతే చిత్తడి నేల మనకి రామ్సార్ సైట్ గా గుర్తిస్తారో వాటికి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గుర్తింపు వచ్చినటువంటి వెట్లాండ్ ఉంటుందో దానికి కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఏటా కొన్ని రామ్సార్ సైట్స్ ని గుర్తించడం జరుగుతుంది. బేసిక్ గా మనకి లేక్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఆ లేక్స్ ని ఈ రామ్సార్ సైట్స్ గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ కన్వెన్షన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1975 డిసెంబర్ 21 రోజున ఈ కన్వెన్షన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇండియా అఫీషియల్ గా 1981 లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో రామ్సార్ సైట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వెట్లాండ్ కన్జర్వేషన్, అదే విధంగా సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. అంటే బేసిక్ గా దీన్ని వైజ్ యూజ్ అని కూడా అంటారు, వైజ్ యూజ్. సో వైజ్ యూజ్ అంటే ఏం లేదండి, సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే లభ్యతగా ఉన్నటువంటి ఆ వెట్లాండ్స్ వల్ల పొందేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్ గా యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నది ఈ వైజ్ యూజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. అదే విధంగా మనకి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. సో చెప్పాను కదా, ఇటు టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ కి, అటు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కి రెండింటికి అనుసంధానకర్తగా, ఓకే, మీడియేషన్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో వీటి యొక్క ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెన్స్ ని కలిగి ఉంది. అందుకని చెప్పేసి వాటిని పరిరక్షించడం కోసం అని చెప్పేసి ఈ కన్వెన్షన్ ని తీసుకురావడం జరిగింది. ఈ కన్వెన్షన్ లో భాగంగా రామ్సార్ సైట్స్ ని గుర్తిస్తారు. సో ఏవైతే గుర్తించినటువంటి వాటిని ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ప్రపంచంలో ఇప్పుడు 100th రామ్సార్ సైట్ ని మన ఇండియా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీని బేసిక్ గా గుర్తించడం జరిగింది. దీంతో ఏషియాలోనే అత్యధిక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ కలిగినటువంటి కంట్రీగా ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉండడం జరిగింది. ఎక్కడ? ఏషియాలో. ఓకే, నెక్స్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ లో థర్డ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి యూకే 176 సైట్స్ తో ఉండడం జరిగింది. తర్వాత మెక్సికో వచ్చేసి, యూకే వచ్చేసి మనకి 176 సైట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, నెక్స్ట్ వచ్చేసి మెక్సికో వచ్చేసి మనకి 144 తో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా థర్డ్ పొజిషన్ లో 100 సైట్స్ తోనే ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రామ్సార్ సైట్స్. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియా వచ్చేసి మనకి 1981 లో ఈ రామ్సార్ కన్వెన్షన్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అఫీషియల్ గా. సో 1981 లోనే 2 లేక్స్ ని బేసిక్ గా రామ్సార్ సైట్స్ గా గుర్తించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి చిల్కా లేక్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిశా రాష్ట్రంలో ఈ చిల్కా లేక్ అనేది ఉంది.
కియోలాడియో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది రాజస్థాన్ లో ఉండడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా ఫస్ట్ టైం రామ్సార్ సైట్స్ గా గుర్తించడం జరిగింది అనమాట. ఇక రీసెంట్ గా 2026లో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే 4 రామ్సార్ సైట్స్ ని గుర్తించడం జరిగింది. దీంట్లో 97th రామ్సార్ సైట్ ఏదైతే ఉందో పాట్నా బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో ఇది లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 97th బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో పాట్నా బర్డ్ శాంచురీ. సో ఇది రామ్సార్ సైట్. సో ఇది ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. 98th రామ్సార్ సైట్ వచ్చేసి చారి దాంద్ వెట్లాండ్, ఇది గుజరాత్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి షేకా జీల్ బర్డ్ శాంచురీ 99th రామ్సార్ సైట్, ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉండడం జరిగింది. 100th రామ్సార్ సైట్ వచ్చేసి మనకి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీలో ఉండడం జరిగింది, ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఈ విధంగా మనకి 100th రామ్సార్ సైట్ ని గుర్తించడం జరిగింది. ఇక ఈ 100th రామ్సార్ సైట్ ఏదైతే ఉందో అంటే జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో దీనికి అఫీషియల్ నేమ్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ, కానీ లోకల్ గా పిలిచేది ఏంటంటే సుర్హాతాల్. ఓకే, సుర్హాతాల్ లేక్ ఏదైతే ఉందో బేసిక్ గా దీన్ని పిలవడం జరుగుతుంది లోకల్ గా. దీనికి ఉన్నటువంటి పేరు ఒక్కొక్కసారి ఇలా కూడా పిలుస్తారు. అదే విధంగా ఇది ఆక్స్బో లేక్, మనందరికి తెలుసు ఆక్స్బో లేక్ అంటే ఏంటిది అన్నది. సో ఇట్ ఈస్ ఎ ఆక్స్బో లేక్ కూడా. సో మనకి ఇలా న్యూస్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా తెలియాలి. ఒకటి, జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1991. బర్డ్ శాంచురీగా ఎప్పుడు గుర్తించారు అంటే 1991 లో. అదే విధంగా ఇది 100th రామ్సార్ సైట్. నెక్స్ట్ లొకేట్ అయి ఉంది ఇక్కడ ఉత్తరప్రదేశ్ లోని బలియా డిస్టిక్. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రామ్సార్ సైట్ లో చేర్చినటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని బేసిక్ గా ఎకలాజికల్ చేంజెస్ అయినటువంటి వాటిని లేకపోతే ఎకలాజికల్ చేంజెస్ అవుతున్నటువంటి వాటిని అవ్వబోతున్నాయి అనేటువంటి రికగ్నైజ్ చేసినటువంటి వాటిని బేసిక్ గా మాంట్రెక్స్ రికార్డ్ లో ఉంచడం జరుగుతుంది అనమాట. సో మాంట్రెక్స్ రికార్డ్ అనేది మనకి బేసిక్ గా అప్పుడప్పుడు క్వశ్చన్స్ లో అడగడం జరుగుతుంది. సో ఏవైతే రామ్సార్ సైట్స్ ఉంటాయో అంటే ఏవైతే వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎకలాజికల్ చేంజెస్ అవుతున్నప్పుడు కానీ అయినవి కానీ లేకపోతే అయిపోతున్నాయి అన్నటువంటి అంటే ఎకలాజికల్ చేంజ్ అవ్వబోతుంది అని ముందస్తుగా అంచనా వేసినటువంటి ఈ మాంట్రెక్స్ రికార్డ్ లో ఉంచడం జరుగుతుంది. ఎందుకు? ఎకలాజికల్ చేంజెస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి పర్యావరణంగా కానీ జీవావరణం కానీ దెబ్బతినడం జరుగుతుంది అనమాట. సో అలా దెబ్బతినకుండా ఉండేందుకని సంరక్షించేందుకని చెప్పేసి వీటిని పరిరక్షించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ మాంట్రెక్స్ రికార్డ్ లో ఉంచడం జరుగుతుంది అనమాట. సో వాటికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇండియాలో ఇప్పటివరకు 3 లేక్స్ ని మనకి మాంట్రెక్స్ రికార్డ్ లో ఉంచడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి లోక్తక్ లేక్, ఇది మణిపూర్ లో ఉండడం జరిగింది. సో ఇది ప్రస్తుతం కూడా కరెంట్లీ ఆన్ మాంట్రెక్స్ రికార్డ్. నెక్స్ట్ వచ్చేసి కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ లో ఉండడం జరిగింది, కరెంట్లీ ఆన్ మాంట్రెక్స్ రికార్డ్. అదే విధంగా చిల్కా లేక్ ఏదైతే ఒడిశాలో ఉందో ఈ చిల్కా లేక్ ని ఒకప్పుడు మాంట్రెక్స్ రికార్డ్ లో ఉంచడం జరిగింది. తర్వాత కొన్ని పర్యావరణ సంబంధించినటువంటి సంరక్షణ చేయడం ద్వారా అది మాంట్రెక్స్ రికార్డ్ నుంచి తీసివేయడం జరిగింది, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనబడింది అనమాట. సో ఆ విధంగా చిల్కా లేక్ అనేది బేసిక్ గా మాంట్రెక్స్ రికార్డ్ నుంచి తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఇండియాలో మాంట్రెక్స్ రికార్డ్స్ లో ఉన్నటువంటి 2 రామ్సార్ సైట్స్ ఏంటి అంటే ఒకటి లోక్తక్ లేక్, ఇంకోటి కియోలాడియో నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సో లోక్తక్ లేక్ అందరికి తెలుసు, తుమిడీస్ ఫ్లోటింగ్ లేక్ అని కూడా అంటారు. ఓకే, మణిపూర్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక కొన్ని ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ రామ్సార్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. అది వచ్చేసి మనకి తమిళనాడు, 20 ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ రామ్సార్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, 13 ఉన్నాయి. ఇంతకుముందు 12 ఉండేటివి, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది కదా మనకి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో దాన్ని రామ్సార్ సైట్ గా గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం 13 ఉన్నాయి. అదే విధంగా లార్జెస్ట్ రామ్సార్ సైట్ కనుక చూసుకున్నట్లయితే మనకు సుందర్బన్ వెట్లాండ్ ఏదైతే ఉందో సుందర్బన్ ఏరియా ఉంది కదా దానంతా కూడా వెట్లాండ్ గా గుర్తించడం జరిగింది. ఓకే, రామ్సార్ సైట్ గా గుర్తించడం జరిగింది. అందుకని చెప్పేసి దిస్ ఇస్ ద లార్జెస్ట్ రామ్సార్ సైట్. స్మాలెస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్, ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ లో మనకి లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది బేసిక్ గా హిమాచల్ ప్రదేశ్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రామ్సార్ సైట్ కనుక చూసుకున్నట్లయితే మనకు మొరిరి ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ లొకేటెడ్ అంటే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో ఉన్నటువంటి రామ్సార్ సైట్ అన్నమాట.
ఓకే, ఇది వచ్చేసి మనకి లదాఖ్ లో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో మనకి ఈ వీడియోలో చూసినటువంటి ఏంటి, రామ్సార్ సైట్ ని ఏ విధంగా గుర్తిస్తారు, రామ్సార్ కన్వెన్షన్ ఏంటి, ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, అదే విధంగా రామ్సార్ సైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెట్లాండ్స్ కన్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెన్స్, అదే విధంగా 100th రామ్సార్ సైట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూడడం జరిగింది. బేసిక్ గా ఇట్ ఈస్ ఏ ఆక్స్బో లేక్ ఖచ్చితంగా అడుగుతాడు. అదే విధంగా కొన్ని సందర్భాల్లో అది మ్యాన్ మేడా నేచురల్ అని కూడా అడగడం జరుగుతుంది. సో అలాంటి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ సైట్ కి సంబంధించి అంటే ఒక క్వశ్చన్ అండి, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది రామ్సార్ కన్వెన్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద రామ్సార్ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది సిటీ ఆఫ్ రామ్సార్, ఇరాన్ in 1971. The convention entered into force this same year it was adopted. Third వచ్చేసి India became a contracting party to the Ramsar Convention in 1981. Wetlands World Wetlands Day is observed annually 2nd February to commemorate the adoption of the Ramsar Convention. Which of the statements given above are correct అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి ఉన్నాయి కదా, సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవి కరెక్టో కామెంట్ లో తెలియజేయండి. ఓకే, సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.